నమస్కారం. సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. అధిక బరువు అందానికి ఆరోగ్యానికి చేటు కలిగించడమే కాకుండా తీవ్రమైన మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది. బరువు ఎక్కువగా ఉండే వాళ్ళు డిప్రెషన్కి గురవ్వడం, కొన్ని సందర్భాల్లో సూసైడల్ టెండెన్సీ రావడం కూడా మనం గమనిస్తాం. ప్రేమలు పెళ్లిళ్ళు కూడా విఫలం చెందడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అసలు బరువు పెరుగుతున్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్లిమ్మింగ్ సెంటర్స్ని ఎప్పుడు ఆశ్రయించాలి, నాన్ సర్జికల్ లైపో అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి రీషేప్ నాన్ సర్జికల్ లైపో స్లిమ్మింగ్ సెంటర్ నుంచి సుజాత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అండి. ఈ బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకి సైకలాజికల్ గా కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంటారండి. డెఫినెట్ గా అది మీరు ఎలాంటి విషయాలు గమనిస్తుంటారు? మనకి వెయిట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంచెం సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకోటి సోషల్ స్టేటస్ వల్ల బయటికి వెళ్ళినప్పుడు మీరు లావుగా ఉన్నారు, లేదంటే మిగతా వాళ్ళు మనకు కామెంట్ చేసే దాన్ని బట్టి కూడా ఏమవుతుందంటే వాళ్ళు సైకలాజికల్ డిస్టర్బ్గా అనేది చాలా మంది ఉంటూ ఉంటారండి. అది ఏ విధంగా అయినా సరే స్కూల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా చాలా మంది సైకలాజికల్ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఒక డ్రెస్సెస్ కానీ, లేదంటే ఒక ఫ్రెండ్స్తో వెళ్ళాలి కానీ, లేదంటే రిలేషన్స్లో పార్టీస్లో అటెండ్ అవ్వాలని కానీ, ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా కామెంట్ చేస్తారేమోనని, లేదంటే ఫొటోస్ దిగితే మీరు చాలా లావుగా ఉన్నారని చాలా మంది గేల్ చేస్తారేమోనని చాలా మంది కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి. దీంతో పాటు మనకి ఏమంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఇంకా ఇతర హెల్త్ స్టేటస్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఏ రకంగా చూసినా ఒబేసిటీ అనేది ప్రమాదకరం తప్ప ఏ విధంగానూ మనకి హెల్ప్ఫుల్ అనేది ఏమి ఉండదు. మనం ఎంత తొందరగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం అంటే అంత మంచిది. మనకి కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఫంక్షన్ ఉందో లేదా ఇంపార్టెంట్ పార్టీ ఉందనో లేదా మ్యారేజ్ ఉందనో 1 month ఉందండి, 20 days ఉంది, మేము ఎట్లా వెయిట్ తగ్గాలని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? మనకి 1 month ఉంది, 2 months ఉంది, నాకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ కావాలి అనుకుని ఉంటారండి. వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే వెయిట్ లాస్ కన్నా మనం ఎక్కువ ఫిగర్ కరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఫిగర్ అనేది కరెక్ట్ గా చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే వెయిట్ లాస్ తక్కువగా ప్లాన్ చేసి ఫిగర్ కరెక్షన్ అనేది ఎక్కువ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 5 kgs తగ్గిన 10 kgs తగ్గిన లుక్ అనేది కరెక్ట్ ఫిగర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. కాల్ చేద్దాం. ఓకే అండి. హలో హలో, నమస్తే, చెప్పండి. అంటే బాపట్ల అండి. చెప్పండి. నేను పెళ్లి అయిపోయింది నాకు. తర్వాత ఒక పాప అండి, 2 months చేసా. కొంచెం పెద్దగా మాట్లాడతారమ్మా. నాకు పెళ్లి అయిపోయిందండి. నాకు పుట్టారు. ఓకే, 2 నెలలు అవుతుందండి. నాది సీటు అట్లా ఉందండి. వెయిట్ హెల్దీ అయితేనా అండి? మీది నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ అయిందా అండి? సర్జరీ చేశారండి. సర్జరీ చేశారు కాబట్టి మనం ఇంకొక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకోవడం కోసం ఇంకొక 1 month వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం సిజేరియన్ ఏమనైతే 3 months తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి హీలింగ్ పవర్ కనుక ఇంకా మంచిగా ఉంటే 2 months తర్వాత అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ కండిషన్ ఎట్లా ఉందని ఒకసారి చెక్ చేసి ఒకసారి సెంటర్కి వచ్చినట్లయితే ఆ కండిషన్ చెక్ చేసి మీకు ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుందని మేము కరెక్ట్ అనలైజ్ చేయడం జరుగుతుంది. ఫిగర్ కరెక్షన్ అంటే ఎలాంటి పాయింట్స్ మీద ఫోకస్ చేస్తారు? ఫిగర్ కరెక్షన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ అకేషన్ బట్టి, లేదంటే ఎక్కడైనా ప్రాబ్లమేటిక్ ఏరియా ఉందా, మన బాడీ నుంచి మొత్తం మీద 10 kgs 5 kgs తీసే బదులు ప్రాబ్లమేటిక్ ఏరియా ఇప్పుడు టమ్మీ కానీ, టమ్మీ నుంచి 2 kgs, థైస్ నుంచి 2 kgs ఏదైతే ప్రాబ్లమేటిక్ ఏరియా ఉందో అక్కడ నుంచి మనం తీసినట్లయితే తొందరగా లీన్ లుక్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఓవరాల్ బాడీ నుంచి మనం 10 kgs తీసామనుకోండి, వెయింగ్ మెషిన్ ఎక్కినప్పుడు ఒక 10 kgs తగ్గానని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఓవరాల్ గా బాడీ మొత్తం అట్లానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం ప్రాబ్లమిక్ ఏరియా నుంచి 5 kgs కానీ 10 kgs తీసినప్పుడు ఎదుటి వాళ్ళ లుక్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చాలా బాగా తగ్గారండి, మీ టమ్మీ లోపలికి వెళ్ళిందని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా లుక్ వైజ్ గా కూడా చాలా మంది కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ఫుల్ బాడీ నుంచి ఫేస్ అనేది ఎక్కువ ఉంది అనుకో, ఫేస్ నుంచి తీస్తాం, లేదంటే ఆర్మ్స్ నుంచి అనుకో, ఆర్మ్స్ నుంచి తీసినప్పుడు మన కరెక్ట్ ఫిగర్ అనేది చూడడానికి లుక్ వైజ్ చాలా బాగా ఉంటుంది. అంటే ఎలా తీస్తారంటారు? మనకి చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. వాళ్ళ అంటే వెయిట్ ని బట్టి, టైమ్ ని బట్టి, ఎన్ని సిట్టింగ్స్ ని బట్టి మనం ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం లూజ్ కానీ టైట్ కానీ ఆ స్కిన్ ని బట్టి నాన్ సర్జికల్ లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీనా, లేదంటే నార్మల్ యాంటీసెల్యులైట్ థెరపీసా, వాళ్ళని బట్టి ఇంకోటి డైట్ మోడిఫికేషన్ కానీ ఇంకోటి ఎట్లా అనేది మనం కరెక్ట్ అనలైజ్ చేసి వాళ్ళ ప్రకారం మనం ఇస్తామండి. కాల్ చేద్దాం. ఓకే. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు సత్యవర్తిని అండి. చెప్పండి. నా ఏజ్ వచ్చేటప్పుడు 32. ఓకే అండి. 4'10" ఉన్నాను హైట్. వెయిట్ వచ్చేటప్పుడు 79 kgs ఉన్నానండి. ఓకే, 4'10" ఉన్నారు. 4'10" మ్యారేజ్ అయినాక పెద్ద పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నాను, చిన్న పాప పుట్టినప్పుడు బాగా వెయిట్ పెరిగిపోయాను. ఓకే అండి. మీరు అసలు యాక్చువల్ గా
ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి? ఏం లేవండి మెడికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు జస్ట్ 3-4 months నుంచి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు మళ్ళీ 4 kgs పెరిగాను. మామూలుగా 75 ఉన్నాను. ఓకే, మీరు యాక్చువల్ గా ఉండాల్సింది వచ్చేసి 48 kgs అండి మీ హైట్ ప్రకారం వచ్చేసి. అందులో కూడా ఇప్పటి వరకు ఎందుకు మెడికల్ ప్రాబ్లమ్స్ లేవంటే మీ ఏజ్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఏజ్ పెరిగే కొంది ఏమంటే వెయిట్ ప్రకారం కూడా మీ మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమంటే థైరాయిడ్ కానీ నీ పెయిన్స్ కానీ ఎక్కువ హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఎంత వెయిట్ లాస్ చేసుకోగలిగితే అంత వెయిట్ లాస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ హెల్త్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దాం. ఓకే అండి. హలో మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు రాజా అండి, కోడారా. చెప్పండి అండి. మా మిస్సెస్ కి 45 years ఉంటాయండి. ఓకే అండి. ఆమె ఎవరికాయ పోయి వచ్చిన కానీ బాగా వెయిట్ 80, 82, 84 దాకా వచ్చింది. ఓకే, హైట్ ఎంత ఉంటారండి? హైట్ 5'5" ఉందండి. 5'5" అన్నారు. ఓకే. డైట్ ఎంత చేసినా కూడా అసలు ఆమె కట్టడానికి అవకాశం దొరకట్లేదు. 78, 80 కన్నా తక్కువ కావట్లేదు. ఓకే, మరి ఏం వాడమంటారు, ఏం చేయమంటారు? తన హైట్ ప్రకారం 62 kgs ఉండాలండి. అందులో కూడా ఏజ్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. దానివల్ల ఇంకా మనకి నీ పెయిన్స్ కానీ లేదంటే బ్యాక్ పెయిన్ కానీ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి సెంటర్కి వచ్చినట్లయితే మనము పర్సనల్ గా అనలైజ్ చేద్దాం. BCA బాడీ కాంపోజిషన్ అనాలిసిస్. అందులో అసలు యాక్చువల్ గా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది అని చెక్ చేసి తనకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే తనకి ఎంత వెయిట్ తగ్గాలి, ఇంకోటి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎందుకు మీరు వెయిట్ లాస్ అవ్వడం లేదు, దాని ప్రకారం డైటరీ మోడిఫికేషన్ అన్ని ఒకసారి మేము కరెక్ట్ గా అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ ఇద్దాం. ఓకే అండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి అండి. చెప్పండి జయలక్ష్మి. నా వయసు 55 అండి. ఓకే అండి. నేను 86, 87 kgs ఉంటానండి. ఎంత హైట్ ఉన్నారండి? హైట్ 5'6", 5'7" ఉంటాను. 5'6", 5'7" ఉన్నారు. ఏజ్ వచ్చేసి 65. అవునండి. మీ హైట్ తగ్గట్లే వెయిట్ ఉన్నారండి. హలో 65 అండి నాది. 65 ఉన్నారండి. మీరు హైట్ చెప్పండి మా. బరువు బాగా ఉన్నానండి. పొద్దున్న మార్నింగ్ వాకింగ్ వెళ్తాను. ఓకే. బీపీ షుగర్ అంటూ ఏమి లేవు. ఓకే. ఇంకోటి మీ ఏజ్ ప్రకారం ఎక్కువ వాకింగ్ కూడా చేయలేరండి. ఎక్కువ వాకింగ్ చేసిన ఎందుకంటే రెగ్యులర్ గా అనేది మనం చేయలేము. చేసినట్లయితే ఇంకోటి ఏమంటే నీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడము లేదంటే కళ్ళు తిరగడం ఎక్కువ వాకింగ్కి వెళ్ళినప్పుడు అనేది జరుగుతుంది. మీరు సింపుల్ గా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి క్లినిక్ రండి. అంటే మీ ఏజ్ ని బట్టి ఇంకోటి మీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదంటే లేవని చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మనం ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది, ఎన్ని డేస్ లో పడుతుంది అనేది ఒకసారి కరెక్ట్ అనలైజ్ చేసి మనం చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు నాన్ సర్జికల్ లైపోలో ఇంకేమైనా టైప్స్ ఉంటాయండి? అది అందరికి ఒకటే టైప్ లో చేస్తుంది. నాన్ సర్జికల్ లో టైప్స్ అనేది ఏమంటే నాన్ సర్జికల్ లో కూడా 3 types ఉంటుంది. అంటే మీజో అని, నాన్ సర్జికల్ అని ఇలా డిఫరెంట్ ఉంటుంది. కానీ మీజో వచ్చేసి మన ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం. అంటే షార్ట్ టైమ్ లో ఎక్కువ రిజల్ట్, ఎక్కువ టైట్నింగ్ కావాలన్నప్పుడు అదే ప్రొసీజర్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. పెయిన్ఫుల్ అవసరం లేదు, నాకు పెయిన్లెస్ కావాలి అనుకున్నప్పుడు మనం నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ని సూట్ చేసుకుంటాం. అందులో ఏమవుతుందంటే మనకి క్యావిటేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇన్స్లాస్ టైట్నింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, మీజోల్ అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి ఏం చేస్తారు? ఆ టెక్నిక్ ఏంటి? మనకి ఇంజెక్షన్స్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టైట్నింగ్ సీరం ఉంటుంది. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఎక్కడైతే పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ ఏరియాలో ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలోనే మనకి టైట్నింగ్ అనేది ఉంటుంది. మనం ఫుల్ బాడీ అనేది అందులో కాన్సన్ట్రేషన్ చేయము, పర్టికులర్ ఏరియా అనేది కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువ చాలా మంది ఫీమేల్స్ లో చూసినట్లయితే ఆర్మ్స్ ఒకటి, టమ్మీ ఒకటి ఉంటుంది. అదే మేల్స్ కి చూసినట్లయితే టమ్మీ ఉంటుంది. ఆ 3 areas కి మనం ఎక్కువ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే ఎంతకాలం ఉంటుంది అంటారు ఎఫెక్ట్? ఆ ఎఫెక్ట్ అనేది ఏదైనా అంటే మెయింటైన్ చేసుకున్న అంత మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం 5-6 years అయితే మినిమం ఉంటుంది మనకి. ఒక కాల్ ఇద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి. నా పేరు రవి అండి. రవి గారు చెప్పండి. నా ఏజ్ 20 అండి. ఓకే అండి. నేను 75 kgs ఉన్నానండి. బరువు తగ్గాలని ఏం చేయాలండి? మీరు హైట్ ఎంత ఉన్నారో చెప్పలేదండి. నేను 5'8" ఉంటాను. 5'8" ఉన్నారు, 75 kgs ఉన్నారు. మీ హైట్ తగ్గట్లు మీరు 5 to 7 kgs తగ్గితే సరిపోతుందండి. ఇంకోటి ఏజ్ కూడా తక్కువగానే ఉందన్నారు. 5 to 7 kgs అంటే నాకు తెలిసి మిడిల్ పోర్షన్ లోనే ఎక్కువ ఉండొచ్చు టమ్మీలో.
మీరు ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే ఆ పర్టికులర్ ఏరియా నుంచి మనం వెయిట్ లాస్, ఇంచ్ లాస్ ప్లస్ వెయిట్ లాస్, టైట్నింగ్ అనేది ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది మనం కరెక్ట్ గా చెప్పడం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. ఓకే అండి. హలో హలో నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు శివలక్ష్మి అండి. ఓకే అండి. హలో చెప్పండి శ్రీలక్ష్మి. మరి నా వెయిట్ వచ్చి 65 అండి. ఓకే అండి. హైట్ ఎంత ఉన్నారండి? హైట్ మామూలుగానండి. పెళ్ళి ఇద్దరు పాపలండి, నాకు మెచ్యూరీ కూడా అయ్యారు పాపలు. హైట్ తక్కువేనండి కొంచెం. ఓకే. మీరు అంటే టమ్మీలో కానీ ఎక్కడన్నా వెయిట్ ఎక్కువ పెరిగినట్లుందా, లేదంటే మొత్తం బాడీలోనే ఎక్కువ వెయిట్ ఉందా? కొంచెం అదే కొంచెం పొత్తి కడుపు దగ్గర అండి బాగా. ఓకే అండి. మీరు దానికి ఒకసారి క్లినిక్ వస్తే టమ్మీలో ఓన్లీ స్టబన్ ఫ్యాట్ ఉందా, లేదంటే స్కిన్ కూడా లూజ్ ఉందా, ఓన్లీ టమ్మీ పోర్షన్ లోనే మనం తగ్గించాలనేది ఒకసారి చెక్ చేద్దాం మ్యామ్. బీసీ తీసినట్లయితే మీకు ఏ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఉందనేది మనకి ఒక అనలైజ్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ కరెక్ట్ ఏరియాని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు తగ్గుతుంది. ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ కనిపిస్తాయి అంటారు? మనకి ఎవ్రీ సిట్టింగ్ నుంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకి సిట్టింగ్ ప్రొసీజర్ వచ్చేసి 1 hour నుంచి 2 hours ఉంటుంది. ఆ 1 hour 2 hours లోని మనం 1 to 1.5 kg వెయిట్ లాస్ అనేది చూడొచ్చు. ఇంకోటి 1 inch నుంచి 2 inches ఇంచ్ లాస్ రిడక్షన్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు దాకా ఈ ట్రీట్మెంట్స్ తోటి ఎంత ఓవరాల్ వెయిట్ తగ్గడం గమనించారు? 40 kgs వరకు తగ్గారండి. Okay. మేల్ తగ్గారు, ఫీమేల్ తగ్గారు. ఆ తర్వాత 40 ఇప్పుడు ఒకవేళ 60 kgs ఒకవేళ తగ్గాల్సి ఉన్నట్లయితే మేము వి విల్ సజెస్ట్ ఫస్ట్ 15 to 20 kgs సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ 20 kgs. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 6 months అనేది గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఇంకా అవసరమా లేదనేది ఒకసారి చెక్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒకసారి బిఎంఐకి మనం దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, వెయిట్ లాస్ అనేది కొంచెం స్లో అవుతూ ఉంటుంది. వాళ్ళకి మనం ఎక్కువ ఫిగర్ కరెక్షన్స్ అనేది చేస్తాం 40 kgs తగ్గిన తర్వాత. ఓకే, అంటే ఈ 40 kgs తగ్గడం ఎంత టైం, ఎంత పీరియడ్ లో జరిగింది? ఒక పర్సన్ కి బాడీ రెస్పాన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వచ్చేసి 40 kgs 5 months లో తగ్గిన వాళ్ళు ఉన్నారు, 6 months లో తగ్గిన వాళ్ళు. యావరేజ్ గా వచ్చేసి మనం 10 kgs అనేది 2 months ఇస్తాము, 5 kgs అనేది 1 month లో తగ్గిస్తాము. ఒక కాల్ ఇద్దామండి. ఓకే అండి. హలో నమస్తే, చెప్పండి. నేను నా పేరు రుబీనా. చెప్పనండి. హలో హలో చెప్పండి. హలో, ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారండి? హలో హలో వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. హలో చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 22 అండి. ఓకే అండి. నా హైట్ వచ్చేసి 5'6.5". ఓకే. సో నాకు ఏంటంటే మొత్తం థైస్ లో ఫ్యాట్ ఉంటుందండి. నాకు నేను డాన్స్ మానేసినప్పటి నుంచి నాకు థైస్ లో ఫ్యాట్ ఎక్కువ. సో నేను ఎక్సర్సైజ్ ఇంకా డైటింగ్ అన్ని చేశాను, బట్ దెన్ నాకు తగ్గట్లేదు. ఏం చేయమంటారు? మీరు అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల థైస్ నుంచి అనేది వెయిట్ రిడక్షన్ అనేది అయ్యిందండి. ఒకసారి స్టాప్ చేసేసరికి ఏమవుతుందంటే మీరు ఏదైతే తగ్గారో అది పెరిగింది. మళ్ళీ ఇప్పుడు చేసిన ఓవరాల్ బాడీ నుంచి వెయిట్ లాస్ అవుతుంది తప్ప థైస్ నుంచి అవ్వదు. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వెయిట్ లాస్ కన్నా ఫిగర్ కరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ ఒకసారి వచ్చినట్లయితే మన థైస్ లో ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఇంకోటి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, దాంతో పాటు టైట్నింగ్ అవసరమా అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది కూడా క్లియర్ గా చెప్తారు. నెక్స్ట్ కాల్. ఓకే అండి. హలో హలో నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు సురేఖ అండి. చెప్పండి. మేము విజయవాడ చేస్తున్నాము. చెప్పనండి. నా వెయిట్ 77 kgs ఉందండి. ఓకే. డాక్టర్ గారు ఏమో వెయిట్ తగ్గాలి, లేదంటే దాని వల్ల థైరాయిడ్ వస్తుంది అన్నారు. అవునండి. నా ఏజ్ ఏమో 26. ఓకే. ఎంత వెయిట్ ఉండాలి? హైట్ ఎంత ఉన్నారండి? 5'4" ఉన్నారండి. 5'4" అంటే 60 kgs లోపు ఉంటే సరిపోతుందండి. 58 నుంచి 60 kgs ఉంటే సరిపోతుంది. దానికన్నా ఒకసారి 65 kgs దాటిన తర్వాత నుంచి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమంటే థైరాయిడ్ కానీ, లేకుంటే డయాబెటీస్ కానీ, పీసీఓడి కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. 100 members లో 80% వచ్చేసి దీనివల్లే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంత తొందరగా వెయిట్ లాస్ తగ్గిస్తే ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ అయిపోతుంది. థైరాయిడ్ లెవెల్స్ కూడా ఒకవేళ వచ్చినా కంట్రోల్లోకి వచ్చేస్తాయండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. ఓకే. హలో
హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు రంజిత్ మేడం. ఓకే అది హైట్ వచ్చేసి 5.7 మేడం. ఓకే అండి. వెయిట్ వచ్చేసి 85 ఉంది మేడం. అంటే వెయిట్ ఎలా లాస్ చేయాలి మేడం? మీరు 70 kgs లోపే ఉండాలండి. 15 kgs పైనే వెయిట్ ఎక్కువ ఉన్నారు. 15 kgs అంటే ఓవరాల్ బాడీ నుంచే ఉంటుంది. మీ దగ్గరగా ఉన్న క్లినిక్ వచ్చినట్లయితే మీకు అసలు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఎప్పటి నుంచి వెయిట్ ఉంది, హెల్త్ హిస్టరీ, ఇంకోటి మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, సెడెంటరీనా, అవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనము డైటరీ మోడిఫికేషన్ ఒకటి, ఇంకోటి ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది, ఎనీ డేస్ పడుతుంది, ఇంకోటి ఎనీ టైమ్స్ మీరు రావాల్సి ఉంటుంది అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకోటి డైటరీ మోడిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఓకే. ఈ నాన్ సర్జికల్ లైపో అనేది సూట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఈ ట్రీట్మెంట్ కి? ఇందులో సూట్ కాని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. కాదు మనం 15 years తర్వాత నుంచి ఏజ్ నుంచి మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎందుకంటే 15 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏమంటే హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ అనేది ఉండదు అనమాట. వాళ్ళకి ఇంకా హార్మోన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ 15 years తర్వాత నుంచి మనం 90 years వరకు కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ హెల్త్ స్టేటస్ ని బట్టి. ఓకే, ఒక కాల్ ఇద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. మా పేరు కృష్ణకాంత్ అండి. చెప్పండి కృష్ణకాంత్ గారు, మీకు వస్తున్నాడు. గుంటూరు నుంచి అండి నేను. చెప్పండి. నేను వెయిట్ 95 ఉంటానండి. ఓకే అండి. మా ఏజ్ వచ్చేసి 28. ఓకే అండి. అదే వెయిట్ తగ్గడానికి ఏదైనా అవకాశం ఉందా? మీరు హైట్ ఎంత ఉంటారండి? హైట్ 5'8" అండి. 5'8" ఉంటారు. 5'8" అంటే మీరు 70 kgs ఉంటే సరిపోతుందండి. 25 kgs ఎక్స్ట్రానే ఉన్నారు. ఇంకోటి చిన్న ఏజ్ లోనే వెయిట్ అనేది చాలా పెరిగింది. మీరు ఒకసారి దగ్గరున్న క్లినిక్ వస్తే మీ ఓవరాల్ బాడీ నుంచి తగ్గాలా, లేదంటే ఆ 25 kgs అనేది పర్టికులర్ ఏరియాలో ఉందా, ఇంకోటి దాంతో పాటు టైట్నింగ్ కూడా అవసరం అనేది ఒకసారి చెక్ చేసి, ఇంకోటి సడన్ గా అంత 25 kgs ఎట్లా ఇంక్రీజ్ అయ్యారని మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నా ఏజ్ 34 అండి. ఓకే, ఇప్పటి వరకు పిల్లలు లేరండి. ఓకే అండి. వెయిట్ ఎంత ఉన్నారండి? వెయిట్ 67 kgs ఉన్నాను మేడం. ఓకే అండి. హైట్ అండి? 5'3" ఉంటాను మేడం. 5'3" ఉన్నారు. 67 kgs ఉన్నారు. మీరు ఉండాల్సింది వచ్చేసి 57 అండి. కానీ 10 kgs ఇంక్రీజ్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని వల్ల ఏమంటే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతూ ఉంటుంది. మీరు 10 kgs తగ్గితే ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతాయండి. మీరు ఏ గైనకాలజిస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెయిట్ ఎంత తగ్గితే అంత తొందరగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్స్ తో వెయిట్ తగ్గినా గానీ నార్మల్ గా వెయిట్ తగ్గిన బెనిఫిట్స్ అన్ని వస్తాయి. కీళ్ళ నొప్పులు తగ్గడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనకి మెయిన్ మోటో వచ్చేసి ఏమంటే మనం మెడిసిన్స్ తీసుకునే కన్నా వెయిట్ లాస్ తగ్గి దాని ద్వారా మన హెల్త్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలనండి. ఓకే, ఈ ట్రీట్మెంట్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు నిల్ అంటారా? కొంతవరకు పెయిన్స్ ఉండడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నాక కొంచెం డౌన్ టైం అని అట్లా ఏమి ఉండదు అంటారా? మనం ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే పెయిన్ అనేది చూడొచ్చు. లేదంటే జిమ్ లో కానీ విగరస్ యాక్టివిటీ చేసినా, లేదంటే స్కిప్పింగ్ కానీ, ఎక్కువ వాకింగ్కి వెళ్ళినా నీ పెయిన్స్ వచ్చి కొంతసేపు కూర్చోవడం అనేది ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్యాసివ్ యాక్టివిటీ అనేది చేస్తున్నాం. 1 hour 2 hours చేసిన ఏమవుతుంది, వాళ్ళు జస్ట్ లై డౌన్ అవుతారు. మనం లోపల ఆర్గనిజమ్స్ ని మొబిలైజ్ చేస్తా ఉన్నాం, ఫ్యాట్ ని మొబిలైజ్ చేస్తా ఉన్నాం. దానివల్ల 1 hour 2 hours ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా యాక్టివ్ అవుతారు తప్ప ఇంకోటి నీరసం అనేది మనం చూడటానికి ఏముండదండి. కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం నా పేరు మౌనిక అండి. నాది హైట్ వచ్చేసి 5'1" అండి. వెయిట్ వచ్చేసి 62 అండి. చాలా వెయిట్ పెరిగిపోయానండి. సో ఎట్లా వెయిట్ లూజ్ చేసుకోవాలి చెప్తారా అండి? మీ హైట్ ప్రకారం 52 kgs ఉండాలండి. 10 kgs ఎక్స్ట్రానే ఉన్నారు. ఎప్పటి నుంచి వెయిట్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది? ఏంటండి? ఎప్పటి నుంచి వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నారు మౌనిక? మేడం ఒక 4 months నుంచి ఇంక్రీజ్ అవుతున్నా మేడం. ఈ వెయిట్ ఇంక్రీజ్ అవడం తోటి నాకు థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అయింది మేడం. ఓకే అండి. మీరు 10 kgs ఎక్స్ట్రా ఉంది. ఆ 10 kgs మనం తగ్గించుకున్నట్లే 10 kgs తగ్గడానికి 2 months పడుతుంది. మీరు తగ్గితే థైరాయిడ్ లెవెల్స్ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే మనకి వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ అనేది అటాక్ అయింది. ఇవి మన వెయిట్ ఎంత తగ్గించుకుంటే థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది. మెడికేషన్ లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుందండి.
ఈ స్లిమ్మింగ్ సెంటర్స్ ఇలాంటివి చాలా చూస్తున్నామండి. రకరకాల పద్ధతుల్లో బరువు తగ్గిస్తామని మెడిసిన్స్ తగ్గించి రకరకాలుగా వింటుంటాం. ఇప్పుడు వీరీ షేప్ లో అయితే ఎలాంటి పద్ధతులు, వాటికి డిఫరెంట్ గా ఏ విధమైన పాయింట్స్ మీరు చెప్తారు? మనం వీరీ షేప్ లో ఇంటర్నల్ గా మెడిసిన్స్ కానీ లేదంటే పౌడర్స్ కానీ ఇవ్వడం అనేది ఏమి ఉండదండి. మనం అన్ని ఎక్స్టర్నల్ గానే చేస్తాం. ఇందులో వచ్చేసి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ఉంది. ఇంకోటి వెయిట్ లాస్ లో డిఫరెంట్ ప్రొసీజర్ ఉంది. మనం మెయిన్ వచ్చేసి ఏమంటే వాళ్ళ హెల్త్ హిస్టరీ కానీ ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వెయిట్ లాస్ ప్రొసీజర్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ కాకుండా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకోటి మనకి దీంతో పాటు వెయిట్ లాస్ తో పాటు ఏమంటే వాళ్ళ బ్యూటీని కూడా మంచిగా స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కానీ అన్ని ట్రీట్మెంట్ చేసి ఒక అమ్మాయి వెయిట్ తగ్గి అందంగా బయటకు వెళ్లేలాగా చేయడం మా మోటో అండి. హలో హలో నమస్తే, చెప్పండి మేడం. నా పేరు కవిత. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి. 1 సెకండ్ మేడం. మేడం నా ఏజ్ వచ్చేసి 27 మేడం. ఓకే అండి. నాకు 25 years లో సిజేరియన్ అయింది మేడం. మేజర్ ఆపరేషన్ అయింది, అంటే గర్భసంచి తీసేశారు. ఓకే. అందువల్ల నేను అప్పటి నుంచి వెయిట్ పెరిగాను మేడం. మాక్సిమం 50 kgs ఉండేదాన్ని, ఇప్పుడు 63 ఉన్నాను మేడం. ఓకే అండి, అంటే ఆల్మోస్ట్ 8 kgs పెరిగారు. అవును మేడం. ఒకసారి మన గర్భసంచి తీసినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ ఉండదండి. అంతకుముందు ఏదైతే రెగ్యులరైజ్ ఉందో అదంతా డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాం. ఒకసారి వెయిట్ మనకు తగ్గినప్పుడు మళ్ళీ నార్మల్ గా హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి వెయిట్ కూడా తొందరగా తగ్గుతుందండి. ఒకదాని మీద ఒక డిపెండెంట్ ఉంటుంది. హార్మోన్స్ రెగ్యులరైజ్ అయితే వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అయితే హార్మోన్స్ రెగ్యులరైజ్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఎట్లా వెయిట్ లాస్ చేయాలనేది మీరు ఒకసారి క్లినిక్ వస్తే కరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో. ఓకే. హలో నమస్తే, చెప్పండి. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. ఆటోమేటిక్ గా 20 kgs దాకా వెయిట్ ఎక్కువ అయిపోయాను. ఓకే అండి, మీ హైట్ ఎంత ఉంటారు? 5'3" అండి. 5'3". వెయిట్ అండి? 69 ఉన్నాను. మొన్నటి వరకు 74 అట్లా ఉన్నాను. ఓకే. ఇప్పుడు 69కి వచ్చాను. ఓకే, మనం ఏమనుకుంటా అంటే 5 kgs వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడే మనం కాన్షియస్ గా ఉండి 5 kgs తగ్గించుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతుందండి. కానీ 5 kgs కదా, ఇంకో కొంచెం చూద్దాం వెయిట్ లాస్ అవుతుందేమో, అది 10 అవుతుంది. ఆ 10 కూడా మనం పట్టించుకోతే 15 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తప్ప వెయిట్ లాస్ అనేది అవ్వదు. మనం ఏదైతే 5 kgs 7 kgs కి రాగానే మనం ఎంత వెయిట్ లాస్ చేయించుకోగలిగితే అంత తొందరగా వెయిట్ లాస్ చేయించుకుంటే కంట్రోల్లోకి ఉంటుంది. మనం అట్లా అదివేస్తే ఉంటే పెరిగిపోతూ ఉంటుందండి. మన తక్కువ ఉన్న దాని నుంచి తొందరగా కంట్రోల్ చేయగలుగుతా ఉంటాం. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెయిట్ లాస్ ప్రొసీజర్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు పద్మ. చెప్పండి పద్మ గారు. హలో. హలో చెప్పండి అండి. అంటే సిజరింగ్ అవుతుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాను. ఓకే అండి. హలో. హలో చెప్పండి, మీ క్వశ్చన్ క్లియర్ గా అడగండి. వెయిట్ వచ్చి 76 ఉన్నాను మేడం. ఓకే అండి, హైట్ ఎంత ఉన్నారండి? 5.4 సంథింగ్ హైట్ కొంచెం ఉన్నదండి. 5.4 ఉంటే 60 kgs ఉండాలి. ఒకవేళ మీరు అప్రాక్సిమేట్ గా చెప్పినా కూడా 55 నుంచి 60 kgs ఉండాలండి. దాని ప్రకారం చూసినా మీరు వెయిట్ ఎక్కువే ఉన్నారు. మీరు వెయిట్ 10 to 15 kgs వరకు తగ్గాల్సి ఉంది. అందులో ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాతే కాబట్టి మీరు టమ్మీలో అనేది ఎక్కువ పెరిగిపోయి ఉండవచ్చు. దాంతో పాటు స్కిన్ అనేది కూడా లూజ్ అయి ఉండొచ్చు. దానికి మనకి అందులో నుంచి వెయిట్ లాస్ చేసుకుంటా ఇంచ్ లాస్ చేసుకుంటా సేమ్ టైం టైట్నింగ్ వెళ్తే మీరు వెయిట్ లాస్ తో పాటు కరెక్ట్ ఫిగర్ ని మళ్ళీ తిరిగి పొందొచ్చండి. స్కిన్ టైటనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుందంటారా? అంటే స్కిన్ లూజ్ అయ్యి హ్యాంగ్ అవుతున్నట్టుగా అట్లా ఉండకుండా పర్ఫెక్ట్ గా అయిపోతుందా? మనకి అట్లా ఉన్నదాన్ని మనం స్కిన్ టైట్నింగ్ అనేది చేస్తామండి. ఇంకోటి మనకి నార్మల్ ది అంత ముందు ఎప్పుడైతే సిజేరియన్ కానీ లేదంటే మ్యారేజ్ అవ్వక ముందు ఎట్లా అయితే స్కిన్ ఉందో అందులో మనం 80% వరకు మళ్ళీ మనం తిరిగి తీసుకొని రావచ్చు. హలో నమస్తే. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అండి. నమస్తే. నా పేరు ప్రవీణ్ కుమార్ మేడం, నెల్లూరు మాట్లాడుతున్నాను. ఓకే అండి. నేను ఒక 95 kgs ఉన్నా మేడం, 5'11" హైట్. ఓకే.
ఒక 5 years బట్టి అదే వెయిట్ ఉంది. ఏం చేస్తున్నా అభ్యంతరం తర్వాత తగ్గట్లేదు కానీ తరగట్లేదు, అక్కడే ఉంటున్నాను మేడం నేను. ఓకే అండి, దాన్ని వచ్చేసి ప్లాటూ స్టేజ్ అంటారండి. మీరు ఎన్ని క్రాష్ రైడ్లు చేసినా, వాకింగ్ చేసినా వెయిట్ నుంచి మీకు తగ్గడం అనేది ఉండదు. ఒకవేళ తగ్గిన 200 to 300 grams తగ్గుతుంది, పెరిగినా అంతే తగ్గుతుంది. అదే వెయిట్ లో స్టేబుల్ గా ఉంటారు. మీ అకార్డింగ్ టు యువర్ హైట్ వచ్చేసి మీరు ఉండాల్సింది వచ్చేసి 77 kgs ఉండాలి. ఆల్మోస్ట్ 18 kgs ఎక్స్ట్రానే ఉన్నారు. ఆ ప్లాటూ స్టేజ్ ని కూడా మనం తీసేసి వెయిట్ లాస్ అనేది నాన్ సర్జికల్ పద్ధతి వల్ల చాలా బాగా అవుతుందండి. మీరు ఒకసారి దగ్గరున్న క్లినిక్, రీషేప్ క్లినిక్ వచ్చినట్లయితే మనం BCA తీసి అందులో నుంచి మీకు ఎంత తగ్గాలి, ఎన్ని డేస్ పడుతుంది, ఆ ప్లాటూ స్టేజ్ ని మనం ఎట్లా అధిగమించాలని కరెక్ట్ గా చెప్తారు. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. మేము నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి, హలో, మీ పేరేంటండి? సారిక. రాధిక గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదేంటి, నా మ్యారేజ్ అయ్యి 1 year అయిందండి. ఓకే అండి, ఇట్లా అంటే ఓవర్ వెయిట్ అనమాట. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ కోసం. మీరు హైట్ ఎంత ఉన్నారండి? 5'7". 5'7". వెయిట్ 90 ఎబో ఉన్నారు. అవునండి. థైరాయిడ్ కానీ ఏమన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఏమన్నా ఉందా అండి? థైరాయిడ్ ఉందండి. మీరు వెయిట్ వల్లే థైరాయిడ్ ఉందండి. దానివల్ల ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు హైట్ ప్రకారం, మీరు హైట్ కూడా మంచి హైట్ ఉన్నారు. దాని ప్రకారం మీరు వచ్చినా కూడా ఇంకోటి 65 నుంచి 67 kgs ఉంటే సరిపోతుంది. దాని ప్రకారం చూసినా మీరు 25 kgs అనేది ఎక్స్ట్రా ఉన్నారు. 25 లో మినిమం అట్లీస్ట్ 15 kgs అన్న తగ్గితే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక్క కాల్ ఇద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి మేడం. చెప్పండి. హలో, నా పేరు కుమార్ అండి. చెప్పండి. యాక్చువల్లీ నేను 92 kgs ఉన్నానండి. ఓకే అండి. వెయిట్ వచ్చేసి, హైట్ వచ్చేసి 5'8" అండి. ఓకే అండి. ఏజ్ వచ్చేసి 23 అండి. ఓకే, 23 ఉన్నాయి. మీరు 5'8" అంటే మీరు 70 kgs ఉంటే సరిపోతుందండి. కానీ 90 క్రాస్ అయిపోయారు, 20 kgs కన్నా ఎక్కువే ఉన్నారు. అది కూడా చిన్న ఏజ్ లోనే 20 కన్నా ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఉంది. మీరు ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ప్రాబ్లమేటిక్ అవుతుంది, బీపీ రావడం కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్. బ్యూటీతో పాటు మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంది. మీరు క్లినిక్ వచ్చినట్లయితే కరెక్ట్ గా ఎంత కేజెస్, ఎంత టైం పడుతుంది, ఇంకోటి మీ ఏజ్ ని బట్టి, ఇంకోటి మీ హైట్ ని బట్టి ఎన్ని డేస్ లో వెయిట్ తగ్గుతుంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వయసుతో పాటు బోన్ వెయిట్ పెరగడం, కొంచెం వెయిట్ అనేది కూడా పెరుగుతూ ఉంటది కదండి, దాన్ని ఎలాగ పారామీటర్స్ లాగా తీసుకోరా? మనం ఈ హైట్ కి ఇంత వెయిట్ అంటుంటారు, అక్కడ వయసుని పరిగణించడం ఉండదంటారు. మనం ఇక్కడ పర్సన్ ని చూడట్లేదు కాబట్టి హైట్ ని బట్టి వెయిట్ అనేది చూస్తున్నాం అండి. కానీ ఒబేసిటీ అనేది 3 types లో ఉంటుంది. ఓన్లీ హైట్ ప్రకారమే మనం చూడము. ఇప్పుడు మనం సెంట్రల్ ఒబేసిటీ అని, ఇంకోటి హైట్ BMI కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని, అలా డిఫరెంట్ టైప్స్. ఇంకోటి ఫ్యాట్ పర్సెంటేజ్ 22% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా మనం ఒబేసిటీ కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఒకసారి మనం క్లినిక్ ఎందుకు రమ్మని, పర్సనలైజ్డ్ గా వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ కేటగిరీస్ ప్రకారం వాళ్ళు ఒబేసిటీ ఉన్నారు, దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుందని మనం కరెక్ట్ అనలైజ్ చేస్తాం. ఇంకోటి బోన్ డెన్సిటీ కూడా మనకి దీంట్లో BCL అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఓకేనండి సుజాత గారు, థ్యాంక్స్ ఎలా. ఓకే అండి. వెయిట్ పెరగడం అనేది శారీరక, మానసిక సమస్యలకు దారి తీయడానికి షూర్ గా ఒక రూట్ అని అనుకోవచ్చని. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తడం, ఇంకా హార్ట్ ప్రాబ్లం నుంచి కీళ్ళ నొప్పుల వరకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి వెయిట్ పెరుగుతున్నాము అనగానే ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ స్లిమ్మింగ్ సెంటర్స్ ని ఆశ్రయిస్తే నాన్ సర్జికల్ లైపోతే వాళ్ళకి కావాల్సిన వెయిట్, కావాల్సిన షేప్ పొంది హ్యాపీగా ఉండవచ్చని వీరి షేప్ నాన్ సర్జికల్ లైపో స్లిమ్మింగ్ సెంటర్స్ నుంచి సుజాత గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవిని కార్యక్రమం. నమస్తే.